సార్ ఏం జరిగింది సార్ ఇంతకీ? జరిగిందంటే మేము అక్కడ వచ్చామండి తిరుపతి నుంచి ఇప్పుడే. ఓకే సార్, లైట్ అయినా మిథున్ రెడ్డి గారి అరెస్ట్ తర్వాత మేము పెద్దిరెడ్డి రామచంద్ర గారిని కలిసేసి ఇప్పుడే వచ్చాము ఇక్కడికి. ఓకే సార్. ఇక్కడ తీసుకొచ్చారని చెప్పారు రమేష్ రెడ్డి ఇక్కడికి. ఓకే సార్. కరెక్ట్ కాదైతే ఇతరులకు తెలియదు. అంత ప్రమాదం జరిగినట్లు లోకల్గా కూడా మాకైతే ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. ఇష్యూ ఏదో జరిగినట్టుగా రాయచోట్ల కానీ ఓకే సార్ లేదా మీటింగ్లో పాల్గొన్నట్లు తెలిసింది అక్కడ లోకల్గా ఈ పార్టీకి సంబంధించి సార్. సో అక్కడ ఏ ఇష్యూ జరిగింది, అంత మేజర్ ఇష్యూ, ఇంత ప్రమాదంగా ఇంత బందోబస్తుగా తీసుకొచ్చినటువంటి విషయము అక్కడ లోకల్గా మాకు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే సార్. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు స్టేషన్ లోపల. ఓకే సార్. అది ఇప్పుడు సబ్జెక్ట్. సార్ దాదాపు మీరు ఎంతసేపు అయింది సార్ ఇక్కడికి వచ్చి? మేము 2 hours బ్యాక్ వచ్చాము, మళ్ళీ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వచ్చాము. అంటే మిమ్మల్ని అయితే పర్మిట్ చేయట్లేదా సార్ లోపలికి? మమ్మల్ని కాదు, ఎవరిని పంపించడం లేదు. ఊరికే కరెక్ట్గా కలిసి వస్తామని వచ్చాము యాక్చువల్గా. లీగల్గా ఏమంటే కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, దానికి ఏం అబ్జెక్షన్ లేదు పోలీసుకి కానీ దీనికి కానీ. ఓకే సార్. కలవాల్సిన అవసరం ఉంది కాబట్టి కలుస్తున్నాము. కలిసేసిపోతే మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మేము చెప్పేవాళ్ళకి చెప్పగలుగుతాం ఇక్కడే ప్రమాదం లేదు, ఏదో జరుగుతూ ఉంది విషయమైనా తెలుస్తుంది అసలు లోపలికి వెళ్తే అనుకుంటా ఉన్నాము. ఇక్కడ ఎవరికైతే బయట ఇక్కడ పోలీస్ శాఖ వారు కూడా బయట ఉన్నారు కానీ వాళ్ళకి కూడా ఏం తెలియడం లేదు. ఓకే. ఏం అడిగినా వాళ్ళకి కూడా మాకేం తెలియదు. ఇక్కడ హెల్త్ కండిషన్స్ ప్రకారం కొన్ని టాబ్లెట్స్ కానీ ఉన్నాయి, ఇచ్చేటివి ఉన్నాయి. ఓకే సార్. అసలు ఏం జరుగుతుందని ఫస్ట్ తెలిస్తే దాన్ని బట్టి మిగతా బయట నుంచి అరేంజ్మెంట్స్ ఏమైనా లీగల్గా కానీ ఇంకో విధంగా కానీ హెల్త్ వైజ్ కానీ సార్ అడగడానికి మాకు అవకాశం ఉంటుందని ఆలోచిస్తూ ఉంటాం. సార్ ముఖ్యంగా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్ సార్ని? లక్కిరెడ్డిపల్లి. మేము వినమని దాన్ని బట్టి లక్కిరెడ్డిపల్లి నుంచి. అంటే ఏమని చెప్పి తీసుకొచ్చారు సార్? తెలియదు, అక్కడ ఏదో ఇష్యూ అయింది అని తీసుకొచ్చారని వినబడినాము. ఇక్కడ ఏం ఇష్యూ అనేది అంత ఇష్యూ అయితే అంత ప్రమాదమైన తీసుకొచ్చే ఇష్యూ అయితే బయట ఇప్పుడు ఆల్రెడీ అన్నీ వచ్చేసింది బయట. లోకల్గా విచారిస్తే ఏం ఇష్యూనే కనిపించలేదు అంటున్నారు. ఆయన ఎందుకు తీసుకొచ్చినారనేది ఇక్కడ వీళ్ళు చెప్పాల్సింది డిపార్ట్మెంట్లో. అంటే ఇంతవరకు అయితే మీకు సమాచారం అయితే ఏమి లేదు? పూర్తిగా కరెక్ట్ సమాచారం అయితే లేదు. సమాచారం ఉంది కానీ కరెక్ట్ సమాచారం తెలియదు, ఇష్యూ తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మేడం మీరేమని చెప్తారా మేడం? ఏం లేదండి, ఒకసారి రమేష్ రెడ్డి గారిని కలిసినాకనే అది ఏం జరిగింది, ఇష్యూ ఎందుకు రైస్ అయింది అనేసి అది కూడా మాకు ఇంతవరకు ఎవ్రీబడి ఈజ్ బ్లాంక్. ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత రాత్రిలో ఇంత బందోబస్తులో ఆయన లోపల తీసుకెళ్ళి పోలీస్ కస్టడీలో పెట్టారు? వాట్ ఈస్ ద కాజ్ ఫర్ ఆల్ దిస్? ఎందుకు ఎవరిని అలౌ చేయడం లేదు లోపలికి అనేది కూడా. ఎందుకంటే ఇప్పుడు అన్న ఇంతవరకు ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవట్లేదు. ఓకే మ్యామ్. హెల్త్ వైజ్ కూడా ఆయనకు ఆల్రెడీ బైపాస్ సర్జరీ కూడా ఒకసారి అయింది. ఓకే. సో యాజ్ ఎ సిస్టర్ మాకు కూడా కొంచెం భయంగానే ఉంది. పాపము ఇంత రాత్రి వరకు అక్కడనే పెట్టడం అనేది. Ma'am, and the same thing, what might be the cause, ma'am, for the sudden arrest? Is there anything else? There was a party meeting, అక్కడేదో మండలంలో మీటింగ్ అయింది. సో అక్కడ తెలుగుదేశం వాళ్ళు కూడా ఏదో సమ్ డిన్నర్ ఏదో కూడా అరేంజ్ చేసుకున్నారు. మేబీ ఇది క్యాడర్ వాళ్ళు ఎవరైనా ఇది అది రప్చర్ అయ్యి సంథింగ్ అట్లాంటిది ఏదైనా జరిగి ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. నాకైతే అదే సమాచారం. ఓకే. అక్కడ ఏదైనా లోకల్గా గలాటాలు ఏమైనా జరుగుతాయి అనుకున్నారు. బట్ ఐ డోంట్ నో వెదర్ లా అండ్ ఆర్డర్ అయితే ఎక్కడ ఈయనైతే డిస్టర్బ్ చేసిండేది ఏం లేదు రమేష్ రెడ్డి గారు. Ma'am, did you speak with any officer, ma'am? No, not yet. I just spoke to this police officer now and to DSP sir. I was asking him for permission. Yes, ma'am. To see my brother. What did the SAT said, ma'am? ఒక చెప్తానమ్మా లోపలికి వస్తారు నేను అంటూ ఉంటాడు. సో జస్ట్ వెయిటింగ్ విత్ 5 minutes నుంచి వెయిట్ చేస్తున్నాం. లెట్స్ సీ హౌ మచ్ టైమ్ విల్ టేక్ పర్మిషన్ ఎంతసేపు ఇస్తారు. ఇట్స్ నాట్ ఎ క్రిమినల్ కేసు అయితే ఏం కాదు, ఏదో మర్డరో లేకపోతే మాఫియా డానో అలాంటివి అయితే మమ్మల్ని ఇంత కస్టడీ రూప్ కట్టేసి ఇంత బందోబస్తు చేయాలా. స్మాల్ ఇష్యూస్ హ్యాపెన్ ఇన్ పాలిటిక్స్, చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. బట్ ఇంత కస్టడీ ఇంత బందోబస్తు చేయాల్సిన అవసరం లేదేమో అనేసి నా భావన. సార్ ఇప్పుడు లోపలికి వెళ్ళారు కదా సార్, ఏం చెప్పారు సార్? సార్తో మాట్లాడాము సార్. ఉన్నారు వాళ్ళు ఇంకా పైనుంచి పర్టికులర్ ఆర్డర్స్ రాలేదని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే సార్. లోకల్ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సీఏ వాళ్ళంతా. ఓకే సార్. లోకల్ స్టేషన్లో ఏదో కంప్లైంట్ చేసినారంటే దానిపైన ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత సార్ దానిపైన సెక్షన్లు బట్టి వాళ్ళకి ఏదో నోటీస్ ఇచ్చిన తర్వాత పంపిస్తారనేటువంటి సమాచారం అయితే సార్ ఇక్కడ తెలుసుకున్న వాళ్ళైతే చెప్పలేదు, డిపార్ట్మెంట్ అయితే మాకు చెప్పలేదు కానీ మనకు రమేష్ రెడ్డి ద్వారా తెలిసింది.
సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే అది నాన్ అవైలబుల్ అని అంటున్నారు, అది అవాస్తవమా లేకపోతే తెలియదండి. నాన్ బెయిల్ పెట్టేదానికి అంత ప్రమాదమైనది ఎక్కడ జరిగిన ఇష్యూ అయితే మీకు కూడా మీడియా వాళ్ళకి మీకు తెలుసు. ఎక్కడ ఇష్యూస్ ఏదో జరగల, అన్లాఫుల్కి ఏదో జరిగినట్టు ఎక్కడ కనపడలేదు. ఓకే సార్. గలాటాలు కానీ అదర్ థింగ్స్ ఎక్కడ జరగలేదు. దాన్ని బట్టి మేము కూడా ఏమీ లేదని అనుకుంటా ఉన్నాము, సింపుల్ కేసు అనుకుంటా ఉన్నాము. ఓకే సార్. మీకు అంతే తెలుసు మేడం. మీరు సార్తో మాట్లాడారు కదా మేడం, సార్ మీకు అంటే ఆరోగ్య విషయంలో ఎలా ఉన్నారు మేడం? సార్ టాబ్లెట్స్ అయితే సార్ గుర్తు రావడంలే, అది ఇంట్లో ఉన్నాయంట. ఓకే మేడం. సో ఆ పేరు ఏదో గుర్తు రావడం లేదు, మర్చిపోయినాను అనేసి అంటున్నాడు. సో ఈ రోజుకైతే మెడిసిన్స్ లేవు ఆయనకి ఓకే మేడం అందుబాటులో. మరి తొందరగా రిలీజ్ చేస్తే ఏదన్నా ఇంటికి వెళ్ళి టాబ్లెట్స్ వేసుకుంటే ఇట్స్ ఓకే. బట్ లేకపోతే షుగర్ పెరిగి లేకపోతే హార్ట్ ప్రాబ్లం ఆల్రెడీ అన్నకు ఉండదు కాబట్టి, ఆడ జరిగిన ప్రమాదం కూడా అంత నాన్ అవైలబుల్ కేసు పెట్టే అంత ప్రమాదం కాదు కాబట్టి, ఇట్స్ మోర్ లా అండ్ ఆర్డర్ బాగుండాలంటే ఖచ్చితంగా ఆయన ఇప్పుడు రిలీజ్ చేసి రాయచోటికి భద్రంగా చేర్చాలి. మేడం లోపల సిబ్బందితో అయితే మాట్లాడారు మేడం, ఏం చెప్పారు మేడం? ఇప్పుడు అయితే సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ ఎవరిని మీకు స్పందించారా? స్పందించేది ఏం లేదు, బట్ ఎవ్రీబడి ఈజ్ సైలెంట్ అంతే. అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏముండొచ్చు మేడం? నెక్స్ట్ ప్రాసెస్ మాకు తెలిసిన కాడికి దే హ్యావ్ టు సెండ్ హిమ్ బ్యాక్ హోమ్. ఎస్ మ్యామ్. నో ఈజ్ దర్ ఎనీ లేకపోతే రేపు మొత్తం అందరూ కూడా క్యాడర్ అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తారు మదనపల్లికి.